నిజంగా సంధ్య మెళ్ళలో తాళి కట్టడం నీకిష్టమైతే శశి బాగా చదువుతుంది, మంచి దారిలోకి వస్తుంది, తను మారుతుంది అని మీ అమ్మలాగా నువ్వు భయపడాలి, టెన్షన్ పడాలి. కానీ నీలో అవేమీ కనపడ్డం లేదు. ఛాలెంజ్లో ఓడిపోతాను అని తెలిసి కూడా నువ్వు హ్యాపీగా ఎలా ఉంటున్నావో దాని అర్థమేంటో నాకు అర్థం కావడం లేదు. యష్, థ్యాంక్స్. దేనికి? నేను చెప్పినట్టు మీ వదిన చేత మన ఈ బిల్డింగ్లోనే ఆఫీస్ స్టార్ట్ చేయమని చెప్పావు కదా, అందుకు. మంచి ఎవరు చెప్పినా వినాలి కదా. మే ఐ కమ్ ఇన్ మేడం? Yes, come in. Take your seat. థ్యాంక్ యూ మేడం. మై నేమ్ ఈజ్ అశ్విని. Okay, కన్సల్టెన్సీ వాళ్ళు పంపారు. okay. ఇది నా రెజ్యూమ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ క్వాలిఫికేషన్ ఉంది. నీకు బిజినెస్ ఫీల్డ్లో ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? 10 years మేడం. టాప్ మోస్ట్ కంపెనీస్లోనే వర్క్ చేశాను. గుడ్. నేను నీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కోసమే చూస్తున్నాను. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు జాయిన్ అవుతావు? మీ కంపెనీ స్టార్ట్ అవ్వగానే జాయిన్ అవుతాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి మిస్ అయితే మళ్ళీ దొరకదు. నా కంపెనీ స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపు మంచి ఆఫర్ వస్తే వెళ్ళిపోతుంది. సో ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇప్పుడే తను జాయిన్ అయ్యేలా చేయాలి. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. కంపెనీ స్టార్ట్ అవ్వలేదని ఎవరు చెప్పారు? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బెంగళూరు బ్రాంచ్లో స్టాఫ్ కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. త్వరలో ఇక్కడ కూడా స్టాఫ్ వస్తారు. నీకు మంచి ప్యాకేజ్ ఇస్తాను. నువ్వు వెంటనే జాయిన్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో నా జాబ్కి రిజైన్ చేయలేదు మేడం. మీరు మీ కంపెనీలో నా జాబ్ కన్ఫర్మ్ అని అష్యూరెన్స్ ఇస్తే నా జాబ్కి రిజైన్ చేస్తాను. వెంటనే జాబ్కి రిజైన్ చేసి నీకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఓకే? ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. త్వరలోనే మీ కంపెనీలో జాయిన్ అవుతాను. ఓకే, వస్తాను మేడం. యా, థ్యాంక్ యూ. ఫస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దొరికింది. ఇది నాకు శుభ సూచకం. హలో, చెప్పండి మేడం. స్కూల్ ఫీజు కట్టడానికి ఇవాళే లాస్ట్ డేట్, గుర్తుందా? అయ్యో మర్చిపోయాను మేడం. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హాయ్ సింధు. హాయ్ అష్మిత, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? ఫైన్. వాస్తవ్ గారి కంపెనీలో నువ్వు మానేసిన చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడే కదా కలవడం. అవునే. అచ్చరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ ప్రాజెక్ట్లోనే వర్క్ చేస్తున్నాను. ఓ, ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది? ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్ ఓకే, బట్ దాన్ని వదిలేస్తున్నాను. ఎందుకని? మధు గారి కంపెనీలో జాయిన్ అవబోతున్నాను. మంచి ప్యాకేజ్ ఇస్తానన్నారు. మధు వాళ్ళ కంపెనీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ప్రెజెంట్ జాబ్ అప్పుడే వదిలేయడం ఎందుకు?
కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు కదా. పైగా నువ్వు ఫ్రెషర్వి కూడా కాదు, చాలా సీనియర్వి. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? లేదు సింధు, మధు మేడం చెప్పారు ఆల్రెడీ కంపెనీ రన్ అవుతుందని. బెంగళూరు బ్రాంచ్లో కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వమని చెప్పారు. నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నాకు పనుంది, మళ్ళీ కలుస్తాను, బాయ్. మ్. మొన్ననే కదా మధు ఇదే ఆఫీస్లో ఒక ప్లేస్లో తన ఆఫీస్ స్టార్ట్ చేసింది. అప్పుడే కంపెనీ పెట్టేసినట్టు, ప్రాజెక్ట్ వచ్చినట్టు, వర్క్ స్టార్ట్ అయినట్టు అస్మితకి ఎలా చెప్తుంది? మధు, ఒక్క నిమిషం. ఏంటి చెల్లి? నీ కంపెనీ కోసం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నావా? అవును. ఇంకా నీ కంపెనీ స్టార్ట్ అవ్వలేదు కదా, అప్పుడే ఎంప్లాయీస్ ఎందుకు? ఆ, కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకోవాలి కదా. అందుకే ఓ కన్సల్టెన్సీతో టైఅప్ అయ్యాను. మరి అష్మితతో అలా ఎందుకు చెప్పావు? ఆ, అశ్మిత నీకు తెలుసా? తెలుసు, ఇద్దరం కలిసి వర్క్ చేసాం. ఓ, తనతో నేను ఏం చెప్పానని నీతో చెప్పింది? ఆల్రెడీ నీ కంపెనీ స్టార్ట్ అయిపోయినట్టు, బెంగళూరు బ్రాంచ్లో ప్రాజెక్ట్ వర్క్ మొదలైనట్టు, వెంటనే తనని పాత జాబ్కి రిజైన్ చేసి నీ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పావట కదా. ఆ? నేనా? అలా ఏం చెప్పలేదే. బహుశా ఆ కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేయాలని అష్మితతో అలా చెప్పి నా దగ్గరికి పంపించారేమో. అసలు అమ్మాయి రెజ్యూమే కూడా నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. కన్సల్టెన్సీని చూసుకుంటుంది. వాష్రూమ్కి వెళ్ళాలి, వస్తాను. నా కంపెనీ స్టార్ట్ అవ్వలేదని అష్మితతో చెబితే ప్రాబ్లం అవుతుంది. బాగానే మేనేజ్ చేశాను. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అస్మిత మధుతో మాట్లాడాను అని చెప్పింది. మధునేమో కన్సల్టెన్సీ వాళ్లే అస్మితతో మాట్లాడారు అంటుంది. ఇందులో ఏది నిజం? మధు మాటలు నమ్మి అస్మిత తను చేస్తున్న మంచి జాబ్ని వదులుకుని ఇక్కడికొస్తే పాపం బాగా ఇబ్బంది పడుతుంది. అసలు అస్మిత రెజ్యూమే చూడలేదు అంది. మరి అస్మిత రెజ్యూమ్ మీద అపాయింటెడ్ అని మధు సంతకం ఎలా చేసింది? సంథింగ్ ఈజ్ రాంగ్. మధు క్యారెక్టర్ ఏంటో తేడాగా అనిపిస్తుంది. మధు బిహేవియర్ అంత కరెక్ట్గా లేదు. ఎందుకు అస్మితకి అబద్ధాలు చెప్పి తనని మోసం చేసి జాబ్లోకి తీసుకుంటుంది? తేజ లాంటి మంచి మనిషికి ఇలాంటి అమ్మాయి ఎలా దొరికింది? అయినా ఇలా దారిలో పెడితే ఎలా చెప్పండి? నేనెక్కడ దారిలో పెట్టాను? పాపం అక్కడ ముసలైన దాహంతో ఎండ దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనికి నీళ్లు కావాలి. తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చేస్తే చావని, ముసలుడి కదా. సింధు, ఏంటొచ్చావు? సింధు, నిన్నే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? యష్,
అసలు తేజకి మధు ఎలా పరిచయం అయింది? మధు గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ఇష్టపడ్డా? మా వదిన గురించి మా అన్నయ్య అన్ని విషయాలు తెలిసే ప్రేమించాడు. చాలా ఏళ్ళు డిప్రెషన్లో ఉన్న మా అన్నయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేసిన దేవత మా వదిన. అయినా మా వదిన సాంప్రదాయానికి, పద్ధతికి, మంచి ప్రవర్తనకి పెట్టింది పేరు. మా వదిన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. మా వదిన ఎలాంటిదో మేమంతా కళ్ళారా చూసాం. నీలాంటి వాళ్లే నిజంగా మా వదిన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. సర్లే, మీ వదిన గురించి నాకెందుకు గాని మధ్యాహ్నం మీటింగ్ ఉందా? ఏ? ఏం లేదు, నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి? స్కూల్కి. స్కూల్కి ఎందుకు? పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఇవాళ్లే ఆఖరి రోజు. ఆన్లైన్లో పే చేద్దామంటే అవ్వడం లేదు. నా పిల్లలకి నువ్వు ఫీజు కట్టడం ఏంటి? నేను కడతానులే. హలో, వాళ్ళు నా పిల్లలు కూడా. నువ్వెలా కడతావు? నీ దగ్గరికి వస్తే నీ పిల్లలు అయిపోతారా? నీ దగ్గర ఉంటే నీ పిల్లలు అయిపోతారా? అవును, వాళ్ళు నా పిల్లలే. కాదు, నా పిల్లలు. కాదు, నా పిల్లలు. కాదు, నా పిల్లలే. ఆగండి 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 ఆగండి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? ఏం లేదు. చూడండి వదినా, నా పిల్లలకి తను స్కూల్ ఫీజు కడుతుందంట. ఆ, సరే, ఒక పని చేయండి మరిది గారు. మీరిద్దరూ చెరి ఒకరికి ఫీజు కట్టండి, సరిపోతుంది. సరే వదినా. రిషికి నేను కడతాను. శశికి నేను కడతాను. గుడ్, ఇలా కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరు కలిసి వెళ్ళండి, త్వరగా పని అయిపోతుంది. ఇద్దరం కలిసి వెళ్తే మీటింగ్కి ఎవరుంటారు? అసలు ఈరోజు మీటింగ్ ఉంటేనే కదా, ఎప్పుడో పోస్ట్పోన్ అయింది. మరి నాకు చెప్పలేదే? ఇప్పుడు చెప్పాను కదా. అయ్యో, మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారా? మరిది గారు, గొడవలొద్దు, త్వరగా వెళ్ళండి. Twelve ones are 12, 12 twos are 24, 12 threes are 36, 12 fours are 48, 12 fives are 60, 12 sixes are 72, 12 sevens are 84, 12 eights are 96, 12 nines are 108, 12 tens are 120, 12 ones are 12, 12 twos are 24, 12 threes are 36, 12 fours are 48, 12 fives are 60, 12 sixes are Shashi? 22. నువ్వు టేబుల్స్ ఇలా బట్టి పడితే అస్సలు రావు, గుర్తుండవు. మరి ఏం చేస్తే టేబుల్స్ గుర్తుండిపోతాయి రిషి? దానికొక ఈజీ మెథడ్ ఉంది. అదేంటో నాకు కొంచెం చెప్పవా రిషి? నేను నేర్చుకుంటాను. అలాగే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 టేబుల్ ఎలా రాయాలంటే 12 into 1 is equal to శశి, చూసావు కదా? చూసాను రిషి. ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను. 2 టేబుల్ వచ్చు కదా నీకు? వచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూసావా శశి? చూసాను, కానీ అర్థం కాలేదే. ఇప్పుడు 1 పక్కన 2 రాయాలి. 2 + 2 ఎంత? 4. దాని కింద 4 రాయి. 4 + 2 ఎంత? 6. దాని కింద 6 రాయి. 6 + 2 ఎంత? 8.
8 రాయాలి. ఇప్పుడు దీని కింద 20 రాయాలి. చూసావా? చూసాను రిషి, కానీ నాకు అర్థం కాలేదే. ఇప్పుడు నేను చెప్తాను శశి, అప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పక్కన 1, 2 ఉంది కదా, ఉంది రిషి. దాని రెండింటిని కలిపి రాసామనుకో ఎంత? 12. కాబట్టి 12 రాయాలి. ఇప్పుడు 2, 4 ఉంది కదా, ఆ 2 కలిపి రాస్తే ఎంత? 24. నాకు ఇంకొక డౌట్. ఏంటది? 3, 6, 36 అన్నప్పుడు 4, 8, 48 అన్నప్పుడు ఇక్కడ 5 ఉంది, 10 ఉంది. 510 కదా రావాల్సింది. అయ్యో శశి, నువ్వు తొందరపడకు, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. సరే రిషి. ఇప్పుడు 5 ఉంది, పక్కన 10 ఉంది. ఈ రెండిటి మధ్యలో ప్లస్ చేస్తున్నాను చూడు. 5 + 1 ఎంత? 6 రిషి. కరెక్టే. ఇప్పుడు ఇక్కడ 6 రాస్తా. ఇప్పుడు పక్కన ఈ మిగిలి ఉన్న 0 ఉంది కదా, ఉంది. దాన్ని ఇక్కడ రాసేద్దాం. 6 0 ఎంత? 60. కరెక్ట్. 12 5 60. 6 12 ఉంది కదా, ఆ రెండిట్లో 6 + 1 ఎంత? 7. 7 2 కలిపి రాస్తే 72. 72 రాయాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మొదటి అక్షరం రెండో అక్షరం కలుపుకుంటూ ఆ చివరి అక్షరం పక్కన రాసేసావంటే టేబుల్ వచ్చేస్తుంది. అర్థమైంది రిషి. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఈ మిగిలిన వాటిని నువ్వేం చేస్తావో చెప్పు. ఇప్పుడు 12 7s ఉంది. అలాగే పక్కన 14 ఉంది. 7 + 1 8. 8 కదా, 8 రాయ్. ఇప్పుడు పక్కనేం రాస్తావు? 4 రిషి. 84. ఇలా గుర్తు పెట్టుకుని ఇలా చేసావంటే ఈజీగా వచ్చేస్తుంది. టేబుల్స్ నేర్చుకోవడం ఇంత ఈజీ అనుకోలేదు రిషి. భలే ఉంది ట్రిక్. ఇలాంటి ఈజీ మెథడ్స్ తో 20 టేబుల్ వరకు ఈజీగా రాయొచ్చు. దీన్ని నువ్వు ఫాలో అయిపోయావనుకో అన్ని టేబుల్స్ వచ్చేస్తాయి. అయితే శశి, ముందు మనం 10th టేబుల్ వరకు అన్ని బై హార్ట్ చేయాలి. అప్పుడు మనం మ్యాథ్స్ లో ప్రతిసారి మల్టిప్లై చేయాల్సిన అవసరం రాదు. ఇది నీకు బాగా అర్థమైంది కదా శశి? ఓ, బ్రహ్మాండంగా అర్థమైంది. ఇంకా ఇదే ఫాలో అవుతాను. ఈ ట్రిక్ తో నేను అన్ని టేబుల్స్ ఫాస్ట్ గా నేర్చుకుంటాను. గుడ్. సింధు యష్ కలిసి స్కూల్కి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి చెప్పి తన దగ్గరున్న మంచి మార్కుల స్కోర్ పెంచుకోవాలి. చెప్పు మధు. అత్తయ్య గారు, సింధు మరిది గారు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తున్నారు. ఏంటి, యష్ మళ్ళీ సింధుతో కలిసి వెళ్ళాడా? అవునత్తయ్య, ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. నేను దాంతో వాణ్ణి కలిసి తిరగొద్దని చెప్పాను కదా, అయినా నా మాట లెక్క చేయకుండా ఎలా వెళ్ళాడసలా? అప్పటికి పాప మరిది గారు నీతో రాను అని చెప్పినా సింధుని మనం పిల్లల పేరెంట్స్ ఇద్దరం కలిసి వెళ్లి ఫీజు కట్టాలి అని ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్ళింది.
అది యష్ని బలవంతంగా తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఆపొచ్చు కదా. అయ్యో ఆపానత్తయ్య. మా మరిది గారు నీతో రారు అని చెప్పాను. అప్పుడు సింధు ఏమందో తెలుసా? ఏమంది? నువ్వు నిన్నగాక మొన్న ఆ ఇంటి కోడలివయ్యావు. నేను నీకంటే ముందే ఆ ఇంటి కోడల్ని, నీకంటే నేనే సీనియర్ని. నా మీద నీ అధికారమేంటి అంది. అది ఇంకా మా ఇంటి కోడలుగానే ఫీల్ అవుతుందా? అవునత్తయ్యా. అత్తయ్య, నాకెందుకు అనిపిస్తుంది మరిది గారిని స్కూల్కి తీసుకెళ్లే ప్లాన్లా అనిపించడం లేదు. ఆ సింధు స్కూల్ నుంచి మరిది గారిని ఏ హోటల్కో రెస్టారెంట్కో తీసుకెళ్లే ప్లాన్ మీద వెళ్ళిందనిపిస్తుంది. నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మంచి పని చేశావు మధు. నేను ఇప్పుడే స్కూల్కి వెళ్ళి దాని సంగతి తేలుస్తాను. ఒక్క పని అయిపోయింది. ఇప్పుడు మావయ్య దగ్గర కూడా నేను మంచి కోడల్ని అనిపించుకోవాలిగా. చెప్పమ్మా. మావయ్య, మీకొక శుభవార్త చెప్పటానికి కాల్ చేశాను. ఏంటమ్మా అది? పిల్లలకి స్కూల్ ఫీజు కట్టే విషయంలో మరిది గారు సింధు ఆఫీసులో గొడవ పడ్డారు. యష్, నీ కూతురు తెలివి తక్కువదేం కాదు. శశిని కరెక్ట్గా మోటివేట్ చేస్తే చదువుల్లో టాప్ పొజిషన్లో ఉంటుంది. నిజమే సింధు. శశిని సరైన పద్ధతిలో ట్రీట్ చేస్తే నువ్వు అన్నట్టు బాగానే చదువుతుంది. ఎనీవే, ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. కంగ్రాట్స్.